ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక్క చుక్క నూనె లేకుండా క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా. దీనికోసం నేనైతే నువ్వులు యూజ్ చేస్తున్నాను అనమాట. అంటే ఆయిల్కి సబ్స్టిట్యూట్గా నువ్వులు యూజ్ చేస్తున్నాను. మంచిగా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకొని సేమ్ ప్యాన్లో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు కూడా వేసుకొని జస్ట్ అట్లానే డ్రై రోస్ట్ చేసుకుందాము. మాడిపోతుంది అనే టెన్షన్గా ఉంటే 1 ఆర్ 2 టీ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే నేను యాక్చువల్గా స్టీల్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను. నాన్ స్టిక్ అయితే అవసరం లేదు. స్టీల్ యూజ్ చేస్తున్నాను కనుక నేను ఒక 2 to 3 టీ స్పూన్స్ అట్లా వాటర్ వేసుకొని కుక్ చేసుకుంటున్నాను. ఇది కుక్ అయింది అనుకున్నాక నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసి కుక్ చేసుకుంటాను. అట్లానే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇప్పుడు ఉప్పు, కారం, నువ్వుల పొడి, ధనియా పౌడర్ ఇవన్నీ వేసేద్దామండి. తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అసలు అడుగంటుతుంది అనే టెన్షన్ ఉండదన్నమాట. అంత బాగా కుక్ అవుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఓపిక్గా. ఒక 15-20 మినిట్స్ పడుతుంది, బట్ కర్రీ రెడీ.